ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజుకు చాలా అధ్వానమైనటువంటి స్థితికి పాలకవర్గం ప్రతిపక్షం రెండు కూడా దిగజార్చేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపున లడ్డూ రాజకీయం చుట్టూ రాష్ట్ర రాజకీయాన్ని అంతా కూడా రంజింపజేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను ఈ రెండు పార్టీలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాయి. సిట్టు నివేదిక ఇంకా ఒకవైపున పెండింగ్లో ఉంది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు పాలక ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అయినా ఇన్ని రకాల పెండింగ్లో ఉండగా ఆగమేఘాలపైన లడ్డూ రాజకీయానికి పాల్పడి దేవుణ్ణి సైతం ఈరోజు వారి రాజకీయాల కోసం వినియోగించుకునేటువంటి స్థితికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో దిగజార్చడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు కేవలం లడ్డూ సమస్య మాత్రమే ఉన్నట్లు ఈరోజు పాలకపక్షం ప్రయత్నం చేయడం, దానికి అనుగుణంగా బీజేపీ రాసిచ్చినటువంటి స్క్రిప్టును పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున 2 సంవత్సరాల క్రితం ఆందోళన చేసి కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేసింది. దాని గురించి మాట్లాడడం లేదు. మరొక వైపున నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయి. దానికి రావాల్సినటువంటి బడ్జెట్ల గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. కరువు ఒకవైపున విలయతాండం చేస్తూ ఉంది. దాని గురించి మాట్లాడడం లేదు. రైతాంగం ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 31 మంది రైతులు చనిపోతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడడం లేదు. నిన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటా గురించి ఏమాత్రం కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టింది పేరుగా ఈరోజు పాలక ప్రభుత్వం ప్రయత్నం చేయడం, ఇది ప్రజలను వంచడమే తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తే అక్కడ దేశంలో నిన్న ప్రవేశించిన బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా రాకపోయినా ఏం మాట్లాడడం లేదు. విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా ఏమీ మాట్లాడడం లేదు. పైగా నిన్న కేంద్ర ప్రభుత్వం యుఎస్తో ఒక డీల్ చేసుకుంది. ఎగుమతుల సుంకాలేమో మనం 18%, దిగుమతుల సుంకాలకు సంబంధించి 0%తో దిగుమతి చేసుకోవచ్చున్నాయి. అంటే భారతదేశాన్ని ఒక డంపింగ్ యార్డు లాగా మారుస్తూ ఉన్నప్పటికీ కూడా అలాంటి సమస్యలు ప్రజలకు తెలియజేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూటమి ప్రభుత్వాలు కూడబలుకొని ఈరోజు ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకని మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అరే, లడ్డూలో కల్తీ జరిగిందని తేల్చిన తర్వాత ఏ నివేదిక ఆధారంగా ఎవరు దానికి పాల్పడ్డారో అలాంటి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి లోపల దోయమని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తాము. కానీ ఆ చర్యలకు పోకుండా దాంట్లో ఆర్పిక్ కలిసింది, దాంట్లో మరొకటి కలిసిందని చెప్పి నివేదికలో లేనటువంటి కంటెంట్లో అర్థం వేరుగా ఉన్నా కూడా దాన్ని ఇంకొక పద్ధతిలో ఉపయోగించి దీన్ని మతాన్ని కులాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో రాజకీయాలకు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి నేతలు పాల్పడడం ఇది సిగ్గుచేటు. మరొక వైపు నుంచి దాడులు చేస్తూ ఉన్నారు. ఒకటేమైనా దాడులు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ మన రాంబాబు గారు ఏదో మాట్లాడాడు, ముఖ్యమంత్రికి సంబంధించి మాట్లాడినాడు. ముఖ్యమంత్రి గురించే కాదు, ఏ రాజకీయ పార్టీ గురించి కూడా ఏ ఒక్కరు కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరి రాజకీయాలు వారు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ
రంగబాబు గారు మాట్లాడిన తర్వాత చట్టబద్ధంగా అతన్ని శిక్షించాల్సింది పోయి అలా కాకుండా పోలీసుల సమక్షంలోనే పోలీసుల మధ్యలో నుంచే కర్రలు తీసుకొని పోయి ఇళ్లపైకి పోయి దాడులు చేశారు. అక్కడ మైలవరంలో జోగి రమేష్ గారి ఇంటి పైన పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలా ఇది మీ ముగ్గురి యొక్క జాగీరా ఈ రాష్ట్రం అని చెప్పి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. మీ పరస్పర దూషణలను చూసి ఏమనుకోవాలి సభ్య సమాజం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల విజనరీ నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం ప్రజాస్వామిక విలువలపైన విశ్వాసం లేదా, లేకపోతే భవిష్యత్తులో ఇది కేవలం ఇది వైసీపీ లేదా జనసేన టీడీపీకి సంబంధించే పరిమితం అవుతుందా, లేదా ఇతరేతర పార్టీలు మాట్లాడితే కూడా ఇలాంటి దాడులు చేయరని చెప్పి గ్యారెంటీ ఏంటి అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. మేము మంచోళ్ళం ఉన్నప్పుడు మేము మంచోళ్ళం అని చెప్పి మీరు చెప్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు ఇందులో. అంతకుముందు వారు అధికారంలో ఉన్నప్పుడు శంకర్ నారాయణ డిక్షనరీ ఏదైతే ఉందో అందులో వారు బూతులు ఎట్లా వాడాలని చెప్పేసి వాళ్ళు వాడారు. మీరు ఇంకా అప్గ్రేడెడ్గా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మీ బూతులతో రాసేటువంటి పనులు మీరు ఉన్నారు తప్ప మీకు వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పి ప్రజలను కూడా గమనించమని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి ఈ పాలక వర్గాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రను ప్రజలు తిప్పి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సిపిఐ నేతృత్వంలో రేపు 14వ తారీఖు ఈ ఫిబ్రవరి 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా పైన యుద్ధం ప్రకటించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి. ఈ రాష్ట్రంలో బోగస్ మెడిసిన్స్ విచ్చలవిడిగా అమ్మకానికి గురవుతా ఉన్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని ఈరోజు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితిలో ఒకవైపున కొనసాగుతున్నాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీల యొక్క అధిక లాభాల కోసం అక్కడటువంటి ట్యాబ్లెట్స్ పైన పేర్లు చిన్న స్పెల్లింగ్స్ మార్చి పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యం పైన దాడి చేస్తూ ఉన్నారు. జనరిక్ మందులకు అమ్మాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసిన లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.